హలో అండి, వెల్కమ్ టు నూరిస్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ నువ్వుల బర్ఫీ అండి. ఈ నువ్వుల బర్ఫీని చలికాలంలో మనం తయారు చేసి పిల్లలకి కానీ పెద్దలకు కానీ పెడితే హెల్త్కి చాలా మంచిది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 200 గ్రాముల నువ్వుల్ని వేసుకోవాలి. ఈ నువ్వుల్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ చలికాలంలో నువ్వులు బెల్లంతో మనం ఏదైనా రెసిపీ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. ఈ నువ్వులు లైట్గా కలర్ చేంజ్ అయిపోయే వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అదే కడాయిలో నువ్వుల బర్ఫీ చేయడానికి 2 స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. ఇది కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. నెయ్యి ఏం పర్వాలేదు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత 200 గ్రాముల బెల్లం వేసుకొని 2 స్పూన్ల వాటర్ పోసుకొని ఇలా ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం చల్లార్చి పెట్టుకున్న నువ్వుల్ని గ్రైండ్ చేసుకోవాలి. మరి పౌడర్లా మెత్తగా అవ్వకూడదండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని బెల్లం పాకంలో వేసుకోవాలి. తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం పాకం మరి ముదురుగా రావాల్సిన అవసరం లేదండి, ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల కాజు పౌడర్ని కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుముని వేసుకోవాలి. మనం ఈ స్వీట్స్ తయారు చేయడానికి వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి చాలా చాలా మంచివండి. మీరు తప్పకుండా చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1/2 కప్పు మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ ఎందుకు వేస్తున్నానంటే నువ్వులు కొంచెం చేదుగా ఉంటాయి కదండి, ఆ చేదు అనేది మనకి ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల అంతగా అనిపించదు అన్నమాట. కొంచెమే ఉంటుంది, కానీ తిన్న వాళ్ళకి అర్థం కాదు నువ్వులతో చేసామని. అంత బాగుంటుందండి. చూసారా, మిల్క్ పౌడర్ వేసాక ఈ మిశ్రమం ఇలా తయారవుతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా వెంటనే చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. అంతేనండి, ఈ మిశ్రమం రెడీ అయిపోయింది. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. లేని వాళ్ళు ఇలా నెయ్యితో ఇలా ప్లేట్కి అంటించుకొని ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా రావటానికి ఒక బౌల్ కానీ ఒక గ్లాస్తో కానీ ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా ఈవెన్గా మన బర్ఫీ రెడీ అయిపోతుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా చేసుకోవాలి. తర్వాత కొన్ని బాదం పలుకులు, కొన్ని పిస్తా పలుకుల్ని చల్లుకొని గార్నిష్ చేసుకుంటే మన నువ్వుల బర్ఫీ చూడటానికి చాలా బాగుంటుందండి.
తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, నువ్వుల బర్ఫీ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. ఒకప్పుడు మన నానమ్మలు అమ్మమ్మలు నువ్వుల లడ్డు చేసి ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు ఈ నువ్వులతోనే ఎన్నో రకాలుగా మనం స్వీట్స్ తయారు చేసుకోవచ్చు. చూసారా, ఇలా ఈ విధంగా కట్ చేసుకొని బాగా చల్లారిపోయాక మనం ఇలా పీసెస్ లాగా తీసేసుకొని తినేసేయాలి. అంతేనండి, మన నువ్వుల బర్ఫీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.